అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామాచ్యునిచే రచించబడినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్ష కథాంశంలో 13వ విభాగానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ, లక్ష్మీదేవితోడి వినోదాలను చాలించి వేగంగా దిక్కులన్నీ పరికించి గజేంద్రుణ్ణి రక్షించాలి అనేటటువంటి ప్రయత్నంతో తన ఆయుధాన్ని ఒక్కసారిగా తలుచుకుని ఆకాశ మార్గాన బయలుదేరి వచ్చేస్తూ ఉన్నాడట శ్రీ మహావిష్ణువు. అలా వచ్చేస్తూ ఉంటే తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధవ్రాతమున్ దాని వెంకను బక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖ చక్రనికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురమునంగలుగు వారాబాల గోపాలమున్. తన వెనకాల లక్ష్మీదేవి వచ్చేస్తోందిట. లక్ష్మీదేవి వెంట అంతఃపుర స్త్రీలందరూ వస్తున్నారట. ఏమిటి ఇలా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వారి వెనకాల గరుత్మంతుడు బయలుదేరి వస్తున్నట్ట. ఎక్కడికి వెళ్ళినా నన్ను పిలుస్తాడు, నన్ను పిలవకుండా వెళ్ళిపోతున్నాడు ఏమిటినా అని చెప్పి అతని పక్కనే ధనుస్సు, కౌమోదకి అనే పేరు కలిగినటువంటి గద, శంఖ చక్రాలు ఇవన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి బయలుదేరి వస్తూ ఉంటే నారదుడు, సేనాపతి అయినటువంటి విశ్వక్సేనుడు వీళ్ళందరూ కూడా ఒకరి వెనకాల ఒకరు అలా వచ్చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళందరినీ చూసి వైకుంఠపురంలో ఉన్నటువంటి ఆబాల గోపాలము కూడా ఆకాశ మార్గంలో వచ్చేస్తూ ఉన్నారట విష్ణుమూర్తి వెనకాల. ఇలా వచ్చేస్తూ ఉన్నప్పుడు లక్ష్మీదేవి యొక్క పైట చెంగును ఈ గోవిందుడు చేత్తో పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అటువంటి స్థితిలో వెళ్తూ ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి మనస్సులో ఇలా అనుకుంటోందిట, తను వెంచేయు పదంబు బేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృత్యులించిరు ఖలుల్వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఏమిటి ఇలా వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెడుతున్నాడో చెప్పడు, ఏ చోటుకి వెడుతున్నాడో తెలియనివ్వట్లేదు, అనాథ స్త్రీల యొక్క ఆర్తనాదాలేమైనా విన్నాడా, దుష్టులైన దొంగలెవరైనా వేదాలను దొంగిలించారో, రాక్షస సమూహం దేవతల నగరంపై దండయాత్ర చేసిందో, లేక చక్రాయుధుడెక్కడా చూపించు అని చెప్పి దుష్టులు భక్తులను ధిక్కరించి అడిగారో అని పలు రకాలుగా వితర్కించుకుంటూ ఆ వెనకాలే వెళ్ళిపోతూ ఉంది. అడిగెదనని కడువడిగను నడిగినదన మగుడనుడుగడని నడయుడుగున్ వెడవెడ చిడుముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ పద్యము వృచ్చనుప్రాస అలంకారంలో ఉంది. అందరూ కూడా చిన్నపిల్లలందరూ చక్కగా నేర్చుకునే పద్యాలు, భాగవత పద్యాలు. అడిగెదనని కడువడిజను నడిగినదను మగుడ నుడుగడని నడ నుడుగున్ వెడవెడ చిడుముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. అలా వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ భర్తని కారణం అడగాలి అని చెప్పి వడివడిగా అడుగులు ముందుకు వేస్తోందిట. మళ్ళీ అంతలోనే అడిగినా చెప్తాడో చెప్పడో అయినా అని కొంచెం వేగం తగ్గించి నడుస్తోందిట. ఇలా 2 రకాల భావాలతోటి ఆవిడ మనస్సు పరిపరి విధాలుగా తర్కిస్తోంది. అడిగితే ఏమంటాడో, అడగకపోతే ఏమనుకుంటాడో, అడగాలో అడగకూడదో అనుకుంటూ 2 అడుగులు ముందుకేస్తూ 2 అడుగులు వెనక్కేస్తూ ఒక్కోసారి అడుగులు వేయకుండా ఒక్కోసారి అడుగులు వేస్తూ ఇలా తొట్రుపాటుతోటి నడుస్తూ వెడుతోందిట. మరి అలా వెళ్తూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కూడా ఎక్కడికి వెళ్ళారు, ఆ గజేంద్రుడు ఆర్తిని ఎలా పోగొట్టారు మొదలైనటువంటి విషయాల్ని మరో విభాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో చెప్పిన పద్యాలు 3 కూడా చిన్నారులందరూ చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తూ మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.